భక్త కన్నప్ప పరమశివునికి గొప్ప భక్తుడని మనకు తెలుసు. కన్నప్ప ప్రతిరోజు శివునికి నైవేద్యం పెడుతూ ఉండేవాడు. శివుడు ఆరగిస్తూ ఉండేవాడు. కానీ ఒకరోజు కన్నప్ప పెట్టిన నైవేద్యం శివుడు ఆరగించలేదు. అప్పుడు కన్నప్ప ఎంతో బాధతో శివలింగం వైపు చూశాడు. అప్పుడు శివలింగం ఒక కన్ను నుండి రక్తం కారటం చూసి ఏం చేయాలో అర్థం కాలేదు. తర్వాత అతనికి ఒక ఆలోచన వచ్చింది. అతనే తన కన్నుని పీకి శివలింగానికి పెట్టగా వెంటనే రక్తం కారటం ఆగిపోయింది. అది చూసిన కన్నప్ప ఎంతో సంతోషించాడు. అప్పుడు మరలా శివుడి రెండో కన్ను నుండి రక్తం కారటం ప్రారంభమైంది. అది చూసిన కన్నప్ప వెంటనే తన రెండో కంటిని కూడా పీకేస్తే నేను గుడ్డివాడిని అవుతాను కదా, అప్పుడు తన రెండో కంటిని ఎక్కడ పెట్టాలో కనిపించదు కదా అని ఆలోచించి ముందుగా తన కాలుని రక్తం కారుతున్న శివలింగం రెండో కన్ను దగ్గర ఉంచి తన రెండో కంటిని కూడా పీకబోయాడు. అతని భక్తికి మెచ్చిన శివుడు ప్రత్యక్షమి ఆగుము కన్నప్ప అని భక్త కన్నప్ప నాపి తన కంటిని తిరిగి ఇచ్చి చూపు ప్రసాదించాడు. అలా కన్నప్ప అంటే తన కంటిని దానం చేసిన వాడని అర్థం.